సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరొక దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ పూర్తయితే దేశాన్ని మరో 5 ఏళ్లు పాలించేది ఎవరన్నది నిర్ణయం అయిపోతుంది. ఆ నిర్ణయం తెలియడానికి మరో 2 రోజులు ఆగాలనుకోండి. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం కూడా ముగిసిపోతుంది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి వెళ్ళి పూజలు చేస్తారట. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన కేదార్నాథ్ వెళ్ళిన సంగతి గుర్తుందా? ఆలయంలో పూజల తర్వాత ఓ గుహలో కూడా కూర్చున్నారు ఆయన. ఆ కార్యక్రమం మొత్తాన్ని మన జాతీయ మీడియా లైవ్ ఇచ్చింది. ఈసారి జాతీయ మీడియాకు కన్యాకుమారిలో పని అన్నమాట. మరి యజమాని ఎక్కడుంటే అక్కడే కదా పని. సరే, ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారం తీరు, స్థాయి ఎలా ఉన్నది ఒకసారి చూద్దాం. నిజానికి మన దేశం ఇంత తారాస్థాయి ప్రచారాన్ని ఎన్నడూ చూడలేదు. దీనిపై ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఇప్పుడు దీన్ని మరోసారి పరామర్శించాలన్న ఆలోచన రావడానికి కారణం పశ్చిమ బెంగాల్లో బీజేపీ జారీ చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు నుంచి వెలువడిన వ్యాఖ్యలు. ప్రాథమికంగా ఆ అడ్వర్టైజ్మెంట్లు తప్పుడుగా కనబడుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెంగాల్లో ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ను గట్టి దెబ్బతీయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ ఇచ్చిన ప్రకటనలు అవి. దీనికి ఉన్న నేపథ్యం చెబుతాను ముందు. తృణమూల్ కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తూ బీజేపీ బెంగాల్లో కొన్ని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. అవి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ యథాప్రకారం మిన్నకుండిపోయింది. కొద్ది రోజులు చూసిన తృణమూల్ కాంగ్రెస్ కలకత్తా హైకోర్టు తలుపు తట్టింది. న్యాయమూర్తి సబ్యసాచి భట్టాచార్య బీజేపీ ఇచ్చిన ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని తేల్చారు. ఒక పక్క పోలింగ్ దశలు ఒక్కొక్కటి పూర్తవుతుంటే ఇలాంటి ఫిర్యాదులపై తాత్సారం చేయడం ఏమిటని ఎన్నికల కమిషన్ ఆయన నిలదీశారు. తృణమూల్ కాంగ్రెస్ కోర్టు తలుపు తట్టిన తర్వాత మేలుకొని బీజేపీకి నోటీస్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడాన్ని రాజ్యాంగం నిరోధిస్తున్నదంటూ హైకోర్టు ముందు తెలివితేటలు ప్రదర్శించింది. నేను ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదు, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరిగేట్లు చూస్తున్నాను అంటూ న్యాయమూర్తి ఆ ప్రకటనలు మరికి ఇవ్వడానికి లేదని మే నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై బీజేపీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పు పట్టాల్సింది ఏమీ కనపడడం లేదని వెకేషన్ బెంచ్ తేల్చి చెప్పింది. మీరు ఇక్కడికి రావడమే విచిత్రంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ మాకు నోటీస్ ఇచ్చింది కదా, దానికి మేము సమాధానం ఇస్తాం, తర్వాత ఎన్నికల కమిషన్ ఏం చెబుతుందో చూద్దాం అన్న వాదనను బీజేపీ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ఈ వాదన దేనికోసం అర్థం చేసుకోవడం కష్టం కాదు, కాలయాపన కోసం అన్నమాట. ఈలోపు అసలు ప్రచారమే పూర్తవుతుంది కదా. అయితే జస్టిస్ జేకే మహేశ్వరి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఏం చేసిందో చెప్పండి అని నిలదీశారు. ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు సంబంధించిన విషయం అని కూడా ఆయన అన్నారు. బీజేపీ న్యాయవాది ఏం చెప్తారు? చెప్పడానికి ఏమీ లేదు. మీరు మేమే అందరికన్నా గొప్పని చెప్పుకోండి, తప్పు లేదు, అంతేకాని ఇదేమిటి, విద్వేషాలు పెరగడానికి మేము తోడ్పడేది లేదు అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. చివరికి బీజేపీ పిటిషన్ను ఉపసంహరించుకుంది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు మనకు చాలా ముఖ్యమైనవి. ఈ తరహా ప్రకటనలు ఓటర్ల ప్రయోజనాలకు హాని చేస్తాయి, ఇవి ఎన్నికల సందర్భంగా చర్చను దిగజారుస్తాయి అని మరో న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. మీ ప్రత్యర్థి మీ శత్రువు కాదు అని ఆయన హితవు చెప్పారు. నిజానికి ఈ మాటలన్నీ చెప్పాల్సింది ఎన్నికల కమిషన్. ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్య తీసుకోవాల్సింది ఎన్నికల కమిషన్. అలాంటిది వారు ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది, ఎంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కమిషన్ సరిగ్గా ఉంటే ఈ వాదం సుప్రీంకోర్టుకే చేరదు కదా. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారం పొడవునా చేసిన వ్యాఖ్యలను మననం చేసుకోండి ఒక్కసారి. ఆయన ఎక్కడా తమ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పుకోలేదు. కాంగ్రెస్ను ఇతర ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడంతోనే ఆయనకు సరిపోయింది. మంగళసూత్రాలు తెంచి చొరబాటుదారులకు అప్పగిస్తారన్నారు. చొరబాటుదారులు అంటే ముస్లింలని మనం చదువుకోవాలి, తెలుసుగా. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు లాగేసి చొరబాటుదారులకు ఇచ్చేస్తారన్నారు. ఆస్తిపాస్తులు కూడా చొరబాటుదారులకు అప్పగిస్తారన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీ వ్యక్తిగత ఆస్తులు లాక్కుని ముస్లింలకు అప్పగిస్తారంటూ బీజేపీ ఒక వీడియో ప్రకటన తయారు చేసి యూట్యూబ్లో వదిలింది. ఏమీ వెరపలేదన్నమాట, ఏదైనా నేరుగా చెప్పడమే. మత ప్రాతిపదికన ఎంత చీలికి తెస్తే అన్ని ఓట్లు అన్నమాట. మోదీ ఇంకోటి కూడా అన్నారు, కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామాలయం పైకి బుల్డోజర్లు పంపుతుందట కాంగ్రెస్. ఇంకా చాలా అన్నారు ఆయన. పైన మనం అనుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం గడ్డి పెట్టింది ఈ మాటలకు వర్తిస్తుందా లేదా? ఈ మాటలు అన్న వ్యక్తి మన ప్రధానమంత్రి. నిజానికి ప్రతిపక్షాలు మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్కు పదే ఫిర్యాదు చేశాయి. ఎన్నికల కమిషన్ మోదీకి నేరుగా ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా వెనుకాడింది.
స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థను నడిపే ఆ 3 కమిషనర్లు ఎంత ధీమంతులో మీరు ఆలోచించండి. ఏరి కోరి వారిని ఆ పదవుల్లో నియమించింది మోదీ ప్రభుత్వం. ఈ నియామకాలు జరిపే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మోదీ సర్కారు సీఏ స్థానంలో కేబినెట్ మంత్రికి ఎందుకు స్థానం కల్పించింది అర్థం అవడంలా? ఎన్నికల కమిషన్ నిష్క్రియాపరత్వం సంగతి అలా ఉంచితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలాంటి విమర్శలు చేసే వ్యక్తి ఆ పదవికి అర్హుడేనా? ఈ సువిశాల భారతదేశాన్ని ఎన్నో జాతులకు, భాషలకు, సంస్కృతులకు, మతాలకు నిలయమైన ఈ గొప్ప వైవిధ్యభరిత నాగరికతను పాలించేందుకు తగిన అర్హతలు ఉన్నవాడేనా? యథారాజా తథా ప్రజ అన్నట్లు మోదీ అనుచరవర్గం కూడా అదే దారిలో విద్వేషపూరిత ప్రచారాలు నిర్వహించారు. కాలక్రమేణా వచ్చే మార్పు మంచి వైపు ఉండాలి కానీ చెడ్డ వైపు కాదు. గత 10 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీ దురదృష్టవశాత్తు అధికారం నిలుపుకోవడం కోసం విద్వేష ప్రచారం స్థాయిని మరింత ఎక్కువ చేస్తున్నదే తప్ప మంచి వైపు మళ్ళడం లేదు. 2019 ఎన్నికల ప్రచారంతో పోల్చుకుంటే 2024 ఎన్నికల ప్రచారంలో ఈ తేడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల కమిషన్ అడ్డుకోకపోవడం ఎలా ఉన్నా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినప్పుడే ఇలాంటి ధోరణులకు కళ్ళెం పడేది.